సామాన్ లావు. నేను లాగుతా కానీ అయినా ఎందుకు పిన్ని మాట్లాడొద్దు అని అంత గట్టి నిర్ణయం? అంత పెద్ద చెవులు చెవులు పడిపోయారా? ఏంటి డాక్టర్ చూసి ఇక కష్టం సార్ అన్నాడు. మాట్లాడుతుంది పిన్ని. నేను చెప్తా, ఫోన్ ఎక్కువ మాట్లాడతారా అన్నాడు. మాట్లాడనండి, ఫోన్ వింటానండి అన్నాను. చెవు అంతా చెక్ చేశాడు. ఎవరండి అంత కంటిన్యూస్గా మీతో మాట్లాడేది అన్నాడు. ఒక బ్రేక్ ఇవ్వాలండి, లేకపోతే ఇక పనికి రావండి మీ చెవులు, డస్ట్బిన్లో వేసాడు అన్నాడు. అప్పుడు చెప్పాడు, పొయ్యి వెలిగించి ఆ గిన్నె పెట్టు. ఇదా ఓ 10 గంటలు నూనె. మొత్తానికి ఆ విధంగా ఒక రోజైనా బ్రేక్ ఇవ్వకపోతే ఓవర్ హాలింగ్ అంటారు చూడు, సర్వీసింగ్ అంటారు. ఈ లెక్కన వారానికి ఒకసారి ఇవ్వాలి నీకు బ్రేక్. ముందు మొదలెడితే ఒక రోజు కష్టం, ప్రయత్నిద్దాం. ముందు బిర్యానీ ఆకు, కొంచెం నూనె వేడెక్కిన తర్వాత. మనుషులు కోరికలు వివిధ దశల్లో వివిధ రకాలుగా ఉంటాయి. 10th క్లాస్ చదివే రోజుల్లో 10th పాస్ అయితే చాలు ఈ జీవితానికి అనుకునేవాడిని. ఇంటర్మీడియట్ మామూలుగా ఈజీగానే పాస్ అయిపోయింది. మళ్ళీ డిగ్రీ చదివేటప్పుడు కొంచెం కష్టపడాల్సి వచ్చింది. చాలా కష్టపడి చదవాల్సి వచ్చింది. మామూలుగా కష్టం కాదు. డిగ్రీ చాలు, డిగ్రీ పాస్ అయితే చాలు అనుకున్నాం, అయిపోయింది. అట్లా జీవితం కోరికల మీద నడుస్తూ ఉంటుంది. తర్వాత పెళ్ళి అయితే చాలు అనుకున్నాం, ఒక పిల్లాడు పుడితే చాలు అనుకున్నాం, ఒక పాప పుడితే చాలు అనుకున్నాం, అయిపోయింది. ఒక ఇల్లు కొంటే చాలు అని అయిపోయింది. హోటల్ సక్సెస్ఫుల్ గా నడుస్తే చాలు అయిపోయింది. ఇన్ని మౌనంగా ఉండాలని ఇప్పుడు ఇన్ని కోరికలు తీర్చారు కదా, అది ఎందుకు తీరుస్తాడు? ఇన్ని కోరికలు తీర్చిన తర్వాత ఈ కోరిక తీర్చకపోడా? రోజు దేవుడికి తెల్లారు లేవగానే పూజ చేస్తాడు కదా ఈ బాబాయ్, ఈ మాత్రం కోరిక దేవుడు తీర్చకపోతాడా? బిర్యానీ ఆకు, తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, జాపత్రి, అండ్ ఫైనలీ షాజీరా. షాజీరా ఆ తర్వాత వేయించి కాసేపు. ఒక కొత్త మార్పు ఏంటో తెలుసా? ఒక పెద్ద అంటే ఇది మాట్లాడితే ఒక ఎపిసోడ్ అవుతుంది. ఫస్ట్ ఉల్లిపాయలు వేద్దాం. అయితే ఉల్లిపాయలు వేసినాక అప్పుడు చెప్పు. మళ్ళా ఉల్లిపాయలు ఉప్పు ఎంత వేయమంటావు చెప్పు? 3 ముళ్ళు వేసాను మీ పిల్లికి. అయితే 3 చెంచాలు వేస్తాను. 1 3 ముళ్ళు 3 చెంచాల బంధం. కొత్త జనరేషన్లో మమ్మల్ని చూసిన తర్వాత నేను ఈ జనరేషన్లో చూస్తున్నాను, అమ్మాయిలు కలిసి ఉంటున్నారు కానీ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. మనిషి శాశ్వత బంధం కలిగి ఉండాలంటే అడ్జస్ట్మెంట్లకు ఒప్పుకోవాల్సి ఉంటుంది. అవును, కొన్ని పరిస్థితులకు సర్దుకోవాల్సి ఉంటుంది, కొన్ని చోట్ల తలదించుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటికీ వీళ్ళు రెడీగా లేరు ఈ జనరేషన్. అబ్బాయిలన్నా ఓకే కానీ అమ్మాయిలకు అసలు ఇష్టం లేదు పెళ్లి చేసుకోవడం. చేసుకుని ఉంటారు. ఇది ఒక పెద్ద చర్చనీయాంశం, మరో రోజు మాట్లాడదాం. ఉల్లిపాయలు మంచిగా వేయి. మనం వంట గురించి మాట్లాడదాం కాసేపు. పచ్చిమిర్చి వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, తర్వాత నాతో మాట్లాడు. పచ్చిమిర్చి ముందు వేస్తా. వెరీ గుడ్. పచ్చని సంసారం, పచ్చిమిర్చి సంసారం. బాగా ఎక్కువ ఉన్నట్టు. 2 గిన్నెలు బియ్యం ఉందిరా. అలాగే 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 అలాగే. ఒక పని చేయ, మంట తగ్గించి పసుపు, సోయా చంక్స్ అంటారు, మీల్ మేకర్ అంటారు. నీళ్ళలో నానబెట్టి తెచ్చాను, వేసాయి. నీళ్ళలో నానబెట్టిన మెల్ మేకర్ పిండేసాను. తర్వాత నీళ్ళని తీసి పిండేసిన. కొత్తిమీర, పుదీనా, టమాటా మంచి పేస్ట్ చేసుకుంటా. చేస్తాం చూడు ఇప్పుడు. ఈ పేస్ట్ ఆలోచించు, మెదడుకి పదును పెట్టు, మెదడుతో ఆలోచించు, బలంగా ఆలోచించు. గంట సేపు మా ఆవిడ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది. ఓహే ఎంత బాగుంది. పేస్ట్ వేసే.
జీవితంలో కొన్ని కోరికలు మిగిలిపోయినాయి బాబాయ్. సచిన్ టెండూల్కర్ని కలవాలని. సచిన్ టెండూల్కర్ కలవడం పెద్ద పని ఏం కాదు. మనం ఒక మంచి వంటకం చేసి ఇది మరాఠీ వంటకంలో శ్రేష్టమైంది ఏదో అగుంబే అటువంటి ఏదో పేరు పెట్టి తీసుకెళ్ళిపోతాం. అలా ఎప్పుడైనా నువ్వు ఆ కుర్చీలోంచి లేచి ఒక గిన్నె దగ్గర పని చేయడము అవి చూడాలని నాకు కోరిక. సరే కానీ పిన్ని సంగతి చెప్పు, ఏం ఆలోచించావు? నాకు ఓకే అదొక ఆలోచన వచ్చింది, పక్కకు పెడితే బాబాయ్ నువ్వు ఇప్పుడు హోటల్లో ఉన్నావు కదా, పిన్ని మాట్లాడితే ఏంది, మాట్లాడకపోతే ఏంది, మౌనవ్రతం ఉంటే ఏంది, ఉండకపోతే ఏంది. హోటల్లో ఉండడము ఉండకపోవడం కాదు, ఆమె ఒక 1 అవర్ మాట్లాడడం లేదు అంటే చాలు నాకు. అంతే అంటావా? ఏం లేదు పిన్ని, ఇక వంట చేస్తున్నా కానీ పిన్ని ఊరెళ్తున్నా. అయితే ఇలా పట్నం పోయి సాయంత్రం వచ్చేటప్పుడు నీకు ఒక చీర తెద్దాం అనుకుంటున్నా పిన్ని. ఇన్ని రోజుల నుంచి మీతోనే ఉంటున్నా, ఒకరోజు కూడా చీర పెట్టకపోతే ఎట్లా? కానీ ఒకటే ఒక కండిషన్ పిన్ని, మీరేమనుకోవద్దు. మీరు ఒక గంట సేపు ఏం మాట్లాడుకుంటుంటే మీకు చీర తీసుకొని వచ్చేస్తా. ఎందుకు ఏంది క్వశ్చన్స్ వద్దు, ఏ క్వశ్చన్స్ అడగద్దు. ఒక గంట సేపు అంతే. యువర్ టైం స్టార్ట్ నౌ. జస్ట్ పైసలు ఖర్చు అవుతాయి బాబాయ్, కాకుండా ఉంటుందా? నేను నీకు 2 చీరలు డబ్బులు ఇస్తాలే కానీ కలుపు. ఐడియా ఉండాలా నీకేంది, పైసా జరగద్దా నీకు? ఎంతసేపు ఉండమంటే అంతసేపు సైలెంట్ ఉంటుంది నేను చెప్పినా కాబట్టి. మాట ఏమనుకుంటున్నా. ఒక్క నిమిషం మళ్ళీ ఎవరికి ఫోన్ వస్తుంది. పిన్ని ఫోను ఏంటి ఇప్పుడేగా చెప్తే? పిన్ని చీర కలర్ ఏంటా పిన్ని? నీకు ఇష్టమైన కలర్ తీసుకొని వస్తా. అయినా నేను ఒక గంట సేపు మాట్లాడొద్దని చెప్పిన కదా, 10 నిమిషాలకి ఫోన్ చేస్తావేంది? చీర కలర్ ఏంది, ఎంబ్రాయిడ్ ఏంది, బ్లౌజ్ ఎట్లా తెస్తున్నావు, వెనక నాడలు ఉన్నాయా, ఇవన్నీ ఎందుకు నీకు? నీళ్ళు గంట సేపు ఏం మాట్లాడదు. ఆలోచన మీద ఆవిడ నీళ్లు పోసింది, నువ్వు దీంట్లో నీళ్లు పోయి అర్జెంట్ గా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పోయే జగ మొత్తం పోయి. ఏం కలర్ చేస్తున్నావు, మళ్ళా నచ్చిన కలర్ లేకపోతే ఎట్లా అని. బాస్మతి బియ్యం. కలిపేసి బాగా మూత పెట్టి బరువు పెట్టి. బాబాయ్ ఈ బరువు పెట్టిన కరెక్టే, ఇది ఎంతసేపు ఉంచాలా? 15 నిమిషాలు. మీల్ మేకర్ కొత్తిమీర పలావ్ ఆ రాగి పాత్రలోకి తీసుకో. మీల్ మేకర్ కొత్తిమీర పులావ్ రెడీ. ముందుగా గిన్నెలో నూనె వేసి వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, జాపత్రి, షాజీరా, ఉల్లిపాయలు, ఉప్పు వేసి వేయించి అందులోని పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, నానబెట్టిన మీల్ మేకర్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. టమాటా, పుదీనా, కొత్తిమీరని రుబ్బురోల్లో వేసుకొని ముద్ద చేసుకొని మగ్గుతున్న మీల్ మేకర్ లో వేసి ఒకసారి కలిపి అందులోనే నీళ్లు పోసి ఒక ఎసరు వచ్చిన తర్వాత నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని వేసి మూత పెట్టి చిన్న మంటలో 15 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే మీల్ మేకర్ కొత్తిమీర పులావ్ రెడీ.